జై భీమ్. ముందుగా సిటిజన్స్ కాలనీ గాంధీ గ్రామం ఈ చోడవరం మండలానికి సంబంధించిన ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడున్న యూత్కి, మరి వీరికి వారిని ప్రోత్సహించిన పెద్దలకు, వాళ్ళందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. చక్కటి విగ్రహం బాగా పెట్టుకున్నారు. దానిలో లోపం ఏమీ లేదు. ఆకాశం, సముద్రం ఇవన్నీ అవసరం లేదు. మనకి అంబేద్కరే ఆకాశం, అంబేద్కరే సముద్రం, మనకి అన్నీ ఆయనే. అంబేద్కర్ గారు ఏ కలర్ సూట్ వేసుకున్నారు అదంతా మనకు అనవసరం. మనకు అందరికీ నీలం రంగు అనేది ఆయన స్థాపించిన సంస్థలకి ఇచ్చినటువంటి జెండా కాబట్టి దాన్నే ఆయనకి సూటుగా మనం వేసేసాం. మనం అందరం టైలర్స్ అనమాట. యాక్స్ టైలర్ అని ఉండేవాడు ఇంతకుముందు. ఆ మాదిరిగా మనం టైలర్స్గా ఆయనకి సూటు కొట్టు మనమే సెలెక్ట్ చేసి కుట్టించి విగ్రహానికి వేసేసాం. అది అన్ని చోట్ల ఇంక అదే రంగు, ఇంకా వేరే రంగు లేదు. ఆయన మన మదిలో, మన ఆలోచనలో ఎలా ఉన్నాడు అనే దాన్ని ఒక విగ్రహ రూపంలో ఆవిష్కరించుకుంటారు. అంబేద్కర్ అంటే ఆయన పనులు చేసుకుంటాడు, ఆయన రాసుకునేవాడు, చదువుకునేవాడు, ఇవన్నీ చేసుకునేవాడు. అంతేగాని సంకల్లో ఇలా నిలబడేవాడు ఎప్పుడు సంకల పుస్తకం పెట్టుకొని. అంబేద్కర్ అంటే ఒక రాజ్యాంగ రూపకర్త, అన్యాయాన్ని ప్రశ్నించిన వ్యక్తి అని ఒక సింబల్, ఒక సింబల్గా మనం ఆయన విగ్రహాన్ని అలా రూపొందించుకోవడం జరిగింది. అంటే ఇది ఈ విగ్రహం రూపకల్పన అనేది ఒక ఫార్మ్ ఆఫ్ ఆర్ట్, అంటే అది ఒక కళ. సో ఆ కళాకారుడు ఏం చేస్తాడంటే దానిలో కొన్ని సూచనలు, సింబల్స్ పెట్టి, ఆయన సమాజాన్ని ప్రశ్నించాడు కాబట్టి చూపుడు వేలులాగా, రాజ్యాంగం రాశాడు కాబట్టి ఒక పుస్తకం, ఆయన ఎప్పుడు మంచి బట్టలు ధరించాడు కాబట్టి ఆ సూట్. అంబేద్కర్ గారు పంచెలు కట్టుకున్న ఫోటోలు కూడా చాలా ఉంటాయి, మీరు చూడండి. ఎప్పుడు ఆయన సూట్లోనే లేడు, మామూలు బట్టలు వేసుకొని. ఆయన దళిత వాళ్ళకి పోయినప్పుడు మామూలు బట్టలు వేసుకొని పోయేవాడు, మీటింగ్స్కి వెళ్ళినప్పుడు సూట్ వేసుకున్నాడు. అంతేగాని ఆయన సూట్ వేసుకుని నిద్రపోయేవాడు కాదు, అట్లా ఏం లేదు. ఆయన గురించి అప్పట్లో రాసిన వాటిల్లో అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా శుభ్రమైన బట్టలు వేసుకునేవాడు, దర్జాగా ఉండేవాడు. అది చరిత్రలో రాసి ఉంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆయన జర్మనీ నుంచి వచ్చినటువంటి ఒక పెర్ఫ్యూమ్, ఒక సెంట్ అనేది వాడేవాడు ప్రత్యేకంగా. అంబేద్కర్ గారు ఏదైనా మీటింగ్ అటెండ్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ స్మెల్ ఉండేది అక్కడ, ఆ పెర్ఫ్యూమ్. తర్వాత వచ్చిన వాళ్ళు అది చూసి గుర్తుపెట్టి అంబేద్కర్ గారు వచ్చి వెళ్ళారా అని అడిగేవాడు. ఆయన అంత దర్జాగా తన జీవితాన్ని నడిపాడు. ఒకసారి ఎవరు అడిగారు ఆయన, ఎందుకు మీరు ఎప్పుడు సూట్లు వేసుకుని ఉంటారు? గాంధీ గారు చూడండి, ఒక గొడ్డేదో కప్పుకొని ఉంటాడు, మీరు నిరాడంబరంగా, మీరెందుకు సూట్ వేసుకుంటారు అని అడిగారు. అడిగినప్పుడు ఆయన ఒకటే చెప్పాడు, మా జాతి తరతరాలు బట్టలు లేకుండా బట్టకి కూడికి దూరంగా బతికింది కాబట్టి వాళ్ళ కోరిక ఏదైతే ఉందో బట్టలు వేసుకోవాలనే కోరిక, ఆ కోరికని తీర్చడానికి ఒక సింబల్గా నేను ఒళ్ళంతా కప్పుకున్నాను. నా జాతి ఇక ముందు బట్టలు లేకుండా, తిండి లేకుండా బతకూడదని చెప్పడానికి ఇలా వేసుకున్నాను అని. ఒక సినిమా కూడా ఏదో ఉంది, కబాలి అనుకుంటా, దానిలో రజనీకాంత్తో చెప్పిస్తాడు పారంజిత్, అంబేద్కర్ సూట్ వేసుకోవడానికి, గాంధీ కొలాయి కట్టడానికి కూడా ఒక రాజకీయం ఉందిరా, ప్రతిదానికి ఒక సింబల్. ఆ రకంగా ఈరోజు ఆయన మంచి గోల్డెన్ సూట్, అంటే ఒక బంగారు విగ్రహం మాదిరిగా ఒక మంచి రంగు ఇచ్చి నిల్చోబెట్టారు. మీ అందరికీ కూడా అభినందనలు. అందులో 1500 మహిళా సర్పంచులకి ఇవ్వండి అని చెప్పారు. మహిళలు అధికారం సాధించందే ఏ జాతి కూడా బాగుపడదు. ముఖ్యంగా దళితులకి మహిళా నాయకులు, మహిళా సర్పంచులు ఉండటం అనేది ఖచ్చితంగా అవసరం. ఎందుకు చెప్తున్నానంటే దళిత వాడల్లో బెల్ట్ షాపులు ఉన్నాయా లేవా? ఉన్నాయా అనేవాళ్ళు చేతులు ఎత్తండి.
మరి ఆ బెల్ట్ షాపుని తొలగించాలంటే అది ఎవరి వల్ల అవుతుంది? తల్లుల వల్లే అవుతుంది. ఒరే మీరు తాకండి రా, ఈ షాపులకి ఇప్పుడు ఇక్కడ ఉండటానికి వీల్లేదని బయటికి పంపించాలంటే ఆడవాళ్ళు ఉండాల్సింది. మగవాళ్ళు అయితే మన పనికి వస్తుందిలో ఉన్నాయి. అందువల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీని మనం ఫాలో అవుతూ దళితవాడ పంచాయతీ అనే దాన్ని మనం ఎందుకు తీసుకున్నాం అనేది మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. నేను చూశాను, నేను చిన్నప్పటి నుంచి ఈ మీటింగ్కి వెళ్ళాను, అటెండ్ అయ్యాను. ప్రసంగాలు చెప్పేవాళ్ళు వస్తూ ఉంటారు, గంటలు మాట్లాడతారు, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎవరినైనా పిలిచి అడగండి, మరి ఆయన ఏం చెప్పాడు అని అడగండి. ఎన్ని మాటలు తిరిగి చెప్పగలడు? మరి అంతవరకు విన్నది ఏమైపోయింది? మాట్లాడటం ముఖ్యంగా ఒకటి. రెండవది, నేను మాట్లాడే మాటల్లో మీకు ఉపయోగపడేది ఉండాలి, మీకు పనికొచ్చేది ఉండాలి. రెండో విషయం ఏంటంటే, అంబేద్కర్ గారు ఆశయాలు మనం సాధించాలి అనేసి వెళ్ళిపోతే అలా అంబేద్కర్ ఆశయం ఏంటో చెప్పకుండా నువ్వు సాధించాలంటే వీళ్ళు ఏం సాధిస్తారు? ముందు అంబేద్కర్ ఆశయం ఏంటో చెప్పు, దాన్ని ఎలా సాధించాలో చెప్పు, అప్పుడు దాన్ని సాధిస్తారు. అలాగే ఓటు హక్కును వినియోగించుకోవాలి, సక్రమంగా వినియోగించుకోవాలి, అమ్ముకోకూడదు అంటాం. మరి అమ్ముకోకూడదు అన్నప్పుడు, డబ్బులు అడగకూడదు అన్నప్పుడు మరి ఇంకేం అడగాలి? అది చెప్పాలి కదా. అది చెప్పకుండా వాళ్ళని తప్పుపడితే ఏం ఉపయోగం? వాళ్ళకి తెలియదు పాపం. తెలియనప్పుడు ఎవడో వచ్చి నీకేం కావాలంటే బిర్యానీ అంటాడు. వాడికి తెలిసిందేదో చెప్తాడు. వాడికి మనం చెప్పాలి. మన వేదిక మీద మనల్ని ఎందుకు కూర్చోబెట్టారంటే ఏది అడగాలో మనం చెప్తామని మనం కూర్చోబెట్టారు. అంతేగాని నేనింత, నేనంత, నేనది, ఇది చెప్తామని కాదు. మనం చెప్పాల్సింది ఏంటంటే ఓటు హక్కుని అంబేద్కర్ గారు ఇచ్చారు, కరెక్ట్. ఆయన మనకి ఇచ్చినటువంటి ఆయుధం ఓటు హక్కు. నేను మీకు కత్తి ఇవ్వలేదు, లేకపోతే మరొకటి ఇవ్వలేదు, మీకు ఓటు హక్కు ఇచ్చాను అన్నారు. ఆ ఓటు హక్కుని ఎలా ఉపయోగించుకోవాలి అది మనం చెప్పాలి. ఎలా ఉపయోగించుకోవాలి? పార్టీలు వచ్చినప్పుడు ఏమడుగుతారు? మీకు ఏం కావాలి అని అడిగితే, అయ్యా మా గుడికి ఒక మైక్ సెట్ కావాలి, మా చర్చ్కి ఒక మైక్ సెట్ ఇవ్వండి, లేకపోతే పంపు సెట్ ఇవ్వండి, 4 కుర్చీలు ఇవ్వండి, లేకపోతే మా వాళ్ళందరికీ ఏమైనా పోయించండి, మా వాళ్ళందరికీ తినడానికి ఏమైనా పెట్టండి, లేకపోతే మా ఆడవాళ్ళందరికీ చీరలు ఇవ్వండి. ఇవి మాత్రం అడగమాకండి. వీటి విలువ ఎంత ఉంటుంది? మొత్తం అందరికీ ఇచ్చేసినా కూడా, దళిత వాళ్ళు అందరికీ ఇచ్చినా కూడా 5 లక్షలు మించి అవుతుంది, కొన్ని 10 లక్షలు అవుతుంది. అంతకు మించి విలువ ఉండదు మీరు కోరే కోరికలు. దానికోసం మీ ఓట్లన్నీ అమ్మేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి, ఏం అడగాలి మీరు? అది మేము చెప్తాం. మేము 10 సంవత్సరాల నుంచి చెప్తున్నాం, కొత్తగా చెప్పేది కాదు, మళ్ళీ చెప్తున్నాం. మా దళిత వాడని పంచాయతీ చేయండి అయ్యా అని అడగండి. అదేమి చట్ట విరుద్ధమైన కోరిక కాదు, జరగంది కూడా కాదు. మన రాష్ట్రంలోనే జరిగింది, తెలంగాణ రాష్ట్రంలో కూడా జరిగింది. ఏం జరిగింది? లంబాడీ తండాలన్నింటినీ కూడా పంచాయతీలుగా 10 సంవత్సరాల క్రితమే ఏర్పాటు చేశారు. కాబట్టి దాని కోర్టులు ఏం కొట్టేయలేదు. కాబట్టి అది చట్టబద్ధమైనదే, రాజ్యాంగబద్ధమైనదే. ఇప్పుడు ప్రతి లంబాడీ దండాన్ని కూడా లంబాడీ సోదరులు పరిపాలించుకుంటున్నారు. వచ్చే నిధులన్నీ కూడా లంబాడీ సోదరులకు వెళ్తున్నాయి. దాంతో వాళ్ళు తమ గూడాల్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. అక్కడ మెంబర్లు వాళ్ళే, సర్పంచులు వాళ్ళే, నిధులు వాళ్ళవే, అధికారము వాళ్ళదే. అది సాధించమని చెప్పాడు అంబేద్కర్ గారు. అధికారాన్ని సాధించటం అంటే అది. అంతేగాని నేను ఎంపీ అవుతాను, నేను ఎమ్మెల్యే అవుతాను, అయ్యి నోరు మూసి కూర్చుంటాను, నేను అసెంబ్లీకి వెళ్ళే మాట్లాడను, నేను పార్లమెంట్కి వెళ్ళే మాట్లాడతాను. కానీ ఏంటి, అవతల రాజకీయ పక్షాన్ని తిట్టడానికే మాట్లాడతాను, ఇంకా మీ గురించి మాట్లాడను అనేటువంటి నాయకుల్ని నమ్మితే ఎప్పటికీ మనం ఇలానే ఉండిపోతాం. కాబట్టి అధికారం అనేది నాకు రావటం వల్ల, ఈయనకి రావటం వల్ల, ఆయనకి రావటం వల్ల ఉపయోగం లేదు. అది మీ చేతికి రావాలి. అది ఓటు హక్కు వల్లే సాధ్యమవుతుంది. ఆ ఓటు నేను ఇవ్వాలి అంటే, నా ఓటు నేను ఇవ్వాలంటే
లంబాడీ తాండాలు చేసినట్లుగానే దళిత వాళ్ళన్నింటినీ కూడా మీరు పంచాయతీలుగా మార్చండి. మార్చిన పంచాయతీలకి ఇప్పుడు ఆయన చెప్పారు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అనేది ఒకటి ఉంది. అంటే రాష్ట్ర బడ్జెట్ కనుక 1,00,000 కోట్లు అయితే అందులో 20% 20,000 కోట్లు ప్రతి సంవత్సరం కూడా దళితుల కోసం ఖర్చు పెడతామని చెప్పి ప్రభుత్వం చెప్తారు. ఖర్చు అవుతుందా లేదా అనేది లెక్కలతో సహా మేము మాట్లాడతాం. త్వరలోనే ప్రతి వాడకి వెళ్ళి ఈ సప్లై నిధులు ఎంతవరకు అమలైనవి, ఎక్కడ అమలైనవి, ఎక్కడ దుర్వినియోగం అయినాయి అన్నీ కూడా లెక్కలు తీసి మనం మాట్లాడేటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికి సుమారు 1,20,000 కోట్లు ఖర్చు అయిందండి మన పేరు మీద. 1,20,000 కోట్లు ఖర్చు అయితే రాష్ట్రంలో మరి మన పరిస్థితి ఎలా ఎందుకుంది? అది మాట్లాడాలి. మనం పనికొచ్చేది మాట్లాడాలి. గావు కేకలు పెట్టడం అరవటం కాదు. ఈ ఖర్చు అయినటువంటి 1,20,000 కోట్లు ఏమైనాయి? మన దళిత వాళ్ళు ఎందుకు అభివృద్ధి చెందలేదు? చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.